అహల్య అని బంగారాజుకి తెలిసిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకుంటుంది. ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత బాబును ఎత్తుకుంటుండగా చెయ్యికి ఇక వెంటనే అలా గౌతమ్ చూసి ఏమైందని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు ఇక బంగారాజు వచ్చి చేయి కాలిందని చెప్పేసి అంటాడు. ఆ సమయంలో వెంటనే ఇక తన దగ్గరున్న వెన్న తీసుకొని గౌతమ్ తన చేతికి ఉన్న ఆ కాలిన మరక మీద ఆ వెన్న రాస్తూ ఉంటాడు. చూసుకోవచ్చు కదా మీరా గారు అని ఈ విధంగా అన్న తర్వాత పర్లేదండి అని ఇక అందరు కలిసి పడుకుంటారు. తెల్లారిపోతుంది. ఈలోపు వెంటనే టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ కాబట్టి అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి 3 రోజుల టైం ఇచ్చి వెళ్ళిపోతారు కదా. ఇక వెంటనే అదే సమయానికి పోలీసులను తీసుకొని వస్తారు కదా. రమేష్ గారు వెంటనే ఆ టైంలో సార్ బాక్స్ దొరికిందా అని చెప్పేసి ఇక ఆ మిలిటరీ రమేష్ గారు అర్జున్ ప్రసాద్ని అడుగుతుండగా దొరకలేదు అని చెప్పేసి అంటాడు. సార్ ఆ బాక్స్ పోయిన విషయం పైన అధికారులకు కూడా తెలిసిపోయింది. ఆర్డర్ ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేయమని వారెంట్ కూడా వచ్చింది సార్ అని విధంగా అనేసరికి గౌతమ్ అహల్య అందరూ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. దీని అంతటి కారణం ఈ అహల్య అంటే మీరా అని చెప్పేసి అందరు కలిసి నానా మాటలు అంటూ ఉంటారు. ఈలోపు వెంటనే ఇక ఆ బాక్స్కు సార్కి ఎలాంటి సంబంధం లేదు, ఆ బాక్స్ నా వల్లే పోయింది సార్, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. దయచేసి మా నాన్నని అరెస్ట్ చేయకండి, ఆ బాక్స్ ఎలాగైనా పట్టుకొచ్చి ఇస్తానని చెప్పేసి గౌతమ్ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆపండి అని చెప్పేసి గౌతమ్ మీరా మాట్లాడుతుండగా అర్జున్ ప్రసాద్ గట్టిగా మాట్లాడతాడు. ఆ బాక్స్ పోయింది నా ఇంట్లో, ఆ శిక్ష కూడా నాకే పడాలి. ధర్మంగా న్యాయంగా అయితే అది నాకు శిక్ష పడుతుంది. ఎస్ఐ గారు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా అర్జున్ ప్రసాద్ వెంటనే పోలీసులు ఇక తన చేతికి బెయిల్ వేస్తారు. బెయిల్ వేసేసరికి సంఖ్యలు వేసేసరికి వెంటనే ఆ సమయంలో ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇలాంటి వాడా దేశాన్ని కాపాడుతానని చెప్పేసి మాట ఇచ్చి ఇలా రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉండి దేశాన్ని ముంచడానికి ఇలాంటి కూడా చేస్తున్నాడా అని చుట్టుపక్క వాళ్ళు మాట్లాడుకుంటుండగా సుభద్ర మాటలు తట్టుకోలేకపోతుంది. ఈలోపు పోలీసులు అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో సుభద్రకు హార్ట్అటాక్ వస్తుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇక గౌతమ్ సుభద్ర చేయి పట్టుకునేసరికి నువ్వు నా చేయి పట్టుకుంటే నేను చచ్చినట్టే. ఈరోజు ఇలా బాధపడడానికి కారణం ఒక రకంగా నువ్వే. నీ వల్లే ఇంట్లో పరువు ప్రతిష్ట అన్నీ పోతున్నాయి. నన్ను ముట్టుకుంటే ఇక్కడే నా ప్రాణాలు పోగొట్టుకుంటాను అని విధంగా అంటుండగా ప్లీజ్ అమ్మా నా మాట అర్థం చేసుకో, ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందమ్మా, దయచేసి అర్థం చేసుకో, వెళ్దాం పదమ్మా, నువ్వు ముట్టుకోకు అని చెప్పేసి ఈ విధంగా సరికి ఆంటీ నేను చెప్పేది కాస్త వినండి, దయచేసి నా మాట వినండి పద అని చెప్పేసి వెంటనే ఇక అక్కడ అతిథి అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈలోపు వెంటనే ఆక్సిజన్ పెడతారు. స్పృహ తప్పిపోతుందన్నమాట, హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఈలోపు అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేసి అక్కడ ఇక ఎంక్వైరీ చేస్తూ ఉంటారు బాక్స్ గురించి. కానీ ఆ బాక్సులో ఏముంది ఏంటి అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంతా వివరిస్తాడు. కానీ ఆ బాక్స్ ఎందుకు మాయమైంది అంటే కావాలని నువ్వు వ్యతిరేకంగా అవతల దేశానికి వాళ్ళకి సాయం పడుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం ట్రీట్మెంట్కు సపోర్ట్ చేయకుండా సుభద్ర మాత్రం చాలా లోపల కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే భానుమతి కోపంతో ఇదంతటి కారణం ఇదిగో ఇది, దీనివల్ల ఇదంతా జరిగింది, ఆ బాక్స్ పోగొట్టడం వల్లనే ఈరోజు నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు, నా కోడలు హాస్పిటల్లో ఆఖరి ప్రాణాలతో పోరాడుతుంది, ఇలాంటి దాన్న ఇంట్లో పెట్టుకొని ఇంతలా బాధపడడం, అప్పుడు అది చచ్చి ఎక్కడుందో కానీ అప్పటిదాకా అది చంపుతూ బ్రతికేలా అది చేసింది. ఇప్పుడు దాని రూపంలో ఇది ఇంట్లో అడుగుపెట్టి దరిద్రమే చుట్టుకుంది. ఇలాంటి దాన్ని ఇక మన ఇంట్లో పెట్టుకోవడం ఎట్టి పరిస్థితిలో నాకు నచ్చలేదు. అసలు నా కొడుకు నా కోడలు కారణం ఒక రకంగా ఈ మీరా వల్లనే. దీన్ని నా కంటికి కనిపించినంత దూరంగా పంపిస్తావా లేకపోతే నేనే బయటికి గెంటేయాలా అని విధంగా భానుమతి హాస్పిటల్లో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. బామ్మ ఇది హాస్పిటల్, నువ్వంత గట్టిగా అరవకు బామ్మ, అయినా ఇలాంటి దాన్ని చూస్తుంటే ఒళ్ళంతా కంపరం వేస్తుంది. ప్లీజ్ అండి దయచేసి నా మాట వినండి. సారు
స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత మేడం కవర్ అయిన తర్వాత మీరు ఉండమన్నా నేను ఉండనండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదంతటి కారణం ఎవరే? నీ వల్లే కదనే ఈరోజు నా కుటుంబం మొత్తం ఇంత బాధలో ఇలా బాధపడే కారణం నీవే కదనే అనే విధంగా భానుమతి మీరను నానా మాటలు అంటుండగా, నానమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మీర ఎందుకు కారణమవుతుంది? దీన్ని నువ్వు వెనక కేసుకురావడం వల్లనే ఇది ఇష్టానుసారంగా దానిలాగా రెచ్చిపోయి కావాలన్న బాక్స్ వాళ్ళకిచ్చింది. ఈరోజు నా కొడుకు స్టేషన్కి వెళ్ళి నా ఇంటి పరువు పోవడం కారణం ఒక రకంగా దీనివల్లే కదరా. ఇలాంటి దాన్ని ఏ తప్పు చేయలేదని దానికి వత్తాసు పలుకుతున్నావా? దాన్ని బయటికి గెంటేస్తావా, లేకపోతే నేను బయటికి గెంటానా? నానమ్మ మీర ఎక్కడికి వెళ్ళదు, మీర ఇక్కడే ఉంటుంది. ఏ మాయ చేసావే, ఏ మందు పెట్టావే నా మనవనికి ఇలా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు? దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో అని ఈ విధంగా భానుమతి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెళ్తావా, నేను బయటికి గెంటేనా అనే విధంగా అంటుండగా, నాన్నమ్మ ఇటు గొడవ చేయకు అనే విధంగా అవంతిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత, ఎలా ఉంది డాక్టర్ మా అమ్మకి అని అంటుండగా, సారీ గౌతమ్, తను ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయట్లేదు, అసలు ఏంటనేది కూడా అర్థం కావట్లేదు, 24 hours గడితే తప్ప మేమేం చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఈలోపు అందరూ కలిసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.